సౌదీలో వింటర్ ఎండ్ అయ్యి సమ్మర్ స్టార్ట్ అవుతుందండి. జస్ట్ అలా ఈవినింగ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. పిల్లలకి కాస్త రిలాక్సింగ్‌గా ఉంటదని పార్క్‌కెళ్తున్నాము. పిల్లలైతే చక్కగా సైక్లింగు, అక్కడున్న బొమ్మలు అన్నిటితో ఆడేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈవిడైతే పాపం రోజు తీసుకొచ్చి బట్టలమ్ముతారు. ఆమె భాష నాకు, నా భాష ఆమెకే అర్థం అవ్వదు. చక్కగా సైడ్‌కెళ్ళి ఆడుకున్నాననుకోండి. అయితే ఇక్కడ పార్క్‌లో ఫుల్ ఫ్యామిలీస్ పిల్లలతో సహా వచ్చి ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తారనమాట ఈవినింగ్ అయితే. చాలా మటుకు అందరూ పార్క్‌లే ప్రిఫర్ చేస్తారు ఫ్యామిలీస్. పీస్‌ఫుల్‌గా ఉంటది కదా! అందులో సమ్మర్‌లో కొద్దిగా చల్లగా, హ్యాపీగా, రిలాక్సింగ్‌గా ఉండాలి అంటే ఈ ప్లేస్‌కెళ్తే ప్రశాంతంగా ఉంటది మనకి. అండ్ ఇక్కడ బిల్డింగ్‌లొచ్చేసి అన్నీ పసుపుగానే కనిపిస్తాయి బయట నుండి. లోపల మాత్రం విల్లాలకు మించిపోతాయనమాట. సౌదీ వాళ్ళ మెయింటెనెన్స్ అది చాలా చక్కగా ఉంటదనమాట. లోపల ఫుల్ క్లాసీగా ఉంటది అట్మాస్ఫియర్ అంతా వాళ్ళ ఇళ్ళల్లో కూడా. అండ్ ఇక్కడ టీ జార్‌లు ఇలాంటివి కంపల్సరీ వీళ్ళు తీసుకెళ్తారు పార్క్‌కెళ్ళేటప్పుడు. అందులో గావా, కాఫీ వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇలా సైన్ బోర్డ్స్ అయితే కంపల్సరీ పార్కుల్లో ఉంటాయి. వాటిలో ఉన్నవన్నీ కూడా చేయకూడదు అని చక్కగా ఇండికేషన్ ఇచ్చారనమాట. మంటెట్టుకొని వంటలు వండేయడాలు, ఎక్కడ పడితే ఆడ చెత్తేసేయడాలు, స్కూటర్‌ని ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అయ్యి వాడేయాలు ఇలాంటివైతే చేయకూడదనమాట. స్మోకింగ్ కూడా ఇక్కడ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ పార్క్ ప్లేస్‌లో. అండ్ ఈ పొగైతే వీళ్ళు జస్ట్ ఫ్రాగ్రెన్స్ కోసమని యేసుకుంటున్నారనమాట. చిన్న పొగేసుకుంటారు. ఈ పిల్లులైతే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంటాయి మనకి.